చిన్న వయసులోనే ఐరోపాలోని అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎల్బ్రూస్ ని దిగ్విజయంగా అధిరోహించిన జాహ్నవికి హైదరాబాద్ లో ఘన స్వాగతం లభించింది. శంషాబాద్ విమానాశ్రయాన్ని చేరుకున్న ఆమెకు వాల్మీకి ఫౌండేషన్, రేకల్ ఇంటర్నేషనల్ పాఠశాల యాజమాన్యం ఘన స్వాగతం పలికాయి. అరుదైన ఘనత సాధించి విజయ గర్వంతో స్వదేశానికి చేరిన బాలికను పలువురు అభినందనల్లో ముంచెత్తారు. ప్రపంచంలోని 7 ఖండాల్లో అత్యంత ఎత్తైన శిఖరాలను అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకున్న జాహ్నవి ఇందులో భాగంగా ఇప్పటికే 2 ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించింది. ప్రపంచ యవనికపై భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది. సమిట్ మిషన్ లో నా 2 అయిపోయినాయి. సో ఐ ఫీలింగ్ వెరీ గ్రేట్ అండ్ వెరీ ఆనర్డ్. నేను సమిట్ పైన ఉన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. మన జాతీయ జెండా అక్కడ ఫస్ట్ పెట్టాను. ఇంకా చాలా సంతోషంగా అనిపిస్తుంది. సెప్టెంబర్ ఎండ్ కి నేను ఆస్ట్రేలియా వెళ్తున్నాను. దాని తర్వాత నేను సౌత్ అమెరికా వెళ్తాను. ఇంకా నెక్స్ట్ ఇయర్ జూన్ 2016 జూన్ వరకు నా అన్ని 7 సమిట్స్ కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాను. ఓకే, ముందుగా నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఈ ఫస్ట్ టైం ఇంత నాకు ఈ క్రౌడ్ చూసుకొని అంటే ఇంత మీరు మాకు అంటే ప్రేమిస్తారా మా పాపకు, అది నాకు చాలా ఆనందం. అంటే ఇమోషనలీ నాకు ఫస్ట్ టైం అవుతున్నాను. రియల్లీ పాప ఎంత కష్టపడ్డది నాకు తెలుసు. అక్కడ ఈవెన్ సవాల్ పైనుంచి వెళ్తుంది మాకు సపోర్ట్ లేకుండా. కానీ ఇప్పుడు మాకు ఆశిస్తుంది అంటే మీ అందరి నుంచి పాప మన రాష్ట్ర జెండా, దేశం జెండా చాలా బాగా అంటే పైకి తీసుకెళ్ళి. ఎందుకంటే ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా అందరంటే మీరు ఇండియన్సా, సో అదొక్క నాకు ఆనందం.